కశ్మీర్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ హై లెవెల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన మొదటగా భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ జరిగింది. ఓవరాల్ గా ఈ హై లెవెల్ మీటింగ్స్ కి అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, లక్ష్మీదుర్గ, ప్రధాని మోదీ నివాసంలో ఇంకా ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. మొదట 11 గంటల నుంచి 12 గంటల వరకు సిసిఎస్ సమావేశం జరిగింది. ఆ సిసిఎస్ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారనేది 3 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో తెలియజేయబోతున్నారు. సో సిసిఎస్ సమావేశం ఇది 2వ సమావేశం పహల్గాం దాడి తర్వాత. సో ఈసారి కూడా ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఆ తర్వాత సిసిపిఏ కేబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్ ఆ సమావేశం జరుగుతోంది. ఆ సమావేశం కూడా కొద్దిసేపు క్రితం ముగిసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఆ కేబినెట్ సమావేశంలో కూడా మిగతా నిర్ణయాలు, కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ఈ కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ కేబినెట్ కమిటీ సమావేశం కూడా జరుగుతుంది. ఈ 4 సమావేశాల తర్వాత 3 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ 4 సమావేశాల్లో ఏ నిర్ణయాలు తీసుకున్నారు అన్న దానిపైన ఒక బ్రీఫ్ నోట్ కూడా అయిపోతున్నారు. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 3 గంటలకి పాకిస్తాన్కి సంబంధించి ఏదైతే ఉగ్రదాడులున్నాయి, పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఏ విధంగా శిక్షణ ఇస్తుంది, పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా ఏ స్థావరాల్లో ఎక్కడెక్కడ ఈ యొక్క పాకిస్తాన్ ఈ ఉగ్రదాడులకు పాల్పడింది, పాకిస్తాన్ ఐఎస్ఐ సంస్థ ఏదైతే ఉందో ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ ఈ ఉగ్రవాదులకు ఎక్కడెక్కడ ఈ యొక్క శిక్షణ ఇచ్చింది, తర్వాత ఏ దేశాల్లో ఈ ఉగ్రవాదులు ఈ ఉగ్రదాడులకు పాల్పడ్డారు అన్న చిట్టాన్ని బయట పెట్టాలని కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఇప్పటి వరకు పాకిస్తాన్ చేసినటువంటి నేరాలు, ఘోరాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టాలనే ఉద్దేశంతో దానికి సంబంధించినటువంటి వీడియోలను ఈ 3 గంటల విలేకరుల సమావేశంలో విడుదల చేసే అవకాశం ఉంది. సో మరోపక్క రాతో పాటు అన్ని వ్యవస్థలను కూడా భద్రతా దళాలకు సంబంధించినటువంటి అన్ని వ్యవస్థలను కూడా బలోపేతం చేయాలని కూడా ఈ సిసిఎస్ లో నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు జాతీయ భద్రతా సలహా మండలి చీఫ్ గా రాకు సంబంధించినటువంటి మాజీ చీఫ్ నియమించాలని కూడా ఈ యొక్క సిసిఎస్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటే తెలుస్తుంది. సో పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ఇప్పటి వరకు చేసినటువంటి ఈ యొక్క ఉగ్ర దాడులు ఏవైతున్నాయి దానికి సంబంధించినటువంటి లెక్కలేంటి అన్నది ఇప్పుడు తీస్తున్నటువంటి భారత ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నేరాలు, ఘోరాలు పాక్ చేసినటువంటి ఘోరాలను ప్రపంచానికి చూపించే ఉద్దేశంతో ఒక నోట్ను అయితే తయారు చేసింది. దీన్ని అంతర్జాతీయంగా అన్ని దేశాలకు కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఎప్పటి నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది, ఆ అడ్డాగా మారినటువంటి పాకిస్తాన్ కాశ్మీర్ నుంచి కాబూల్ దాకా ఇప్పటి వరకు జరిపినటువంటి దాడులు పాకిస్తాన్ ఎన్నో దశాబ్దాలుగా చేస్తున్నటువంటి దాడులు వెనుక ఉన్నది ఎవరు, పాకిస్తాన్ యొక్క మోటో ఏంటి, పాకిస్తాన్ ఎందుకు ఈ విధంగా ఈ దాడులకు పాల్పడుతుంది అన్న వివరాలన్నింటినీ కూడా ఇందులో డేట్లు, తారీఖులు, అదేవిధంగా సమయంతో సహా వాటి వెనుక ఉన్నటువంటి ఏదైతే ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పేర్లన్నింటినీ కూడా బయటపెట్టాలని చూస్తుంది. పాకిస్తాన్ మట్టిని ఉపయోగించి, అంటే పాకిస్తాన్ సాయిల్లో ఈ యొక్క తీవ్రవాదులకు శిక్షణ ఇచ్చి మరీ ప్రపంచం మీద వదులుతున్నారన్న ఉద్దేశాన్ని, అంటే ఒక భారతదేశమే కాదు ఈ పాకిస్తాన్ ఉగ్రవాదం వల్ల నష్టపోయేది, ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా నష్టపోతున్నాయి. ఇది ఎక్స్పోర్ట్ గా మారుతుంది. అంటే మిగతా దేశాలన్నీ కూడా విదేశాలకి వస్తువులను లేకపోతే వేరే సేవలను ఎక్స్పోర్ట్ చేసి దాని ద్వారా ఆర్థికంగా సాయం పొందాలనుకుంటాయి. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఉగ్రవాదంలోనే శిక్షణ ఇస్తుంది అన్న ఒక అంశాన్ని తెరపైకి తీసుకురావాలని భావిస్తుంది. అందుకే పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్ దేశంతో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, రష్యా, బ్రిటన్ వంటి దేశాలపై జరిగినటువంటి దాడులు ఎప్పుడెప్పుడు ఏ దాడులు చేశారు, ఇప్పటి వరకు ఎవరెవరికి ఆశ్రయం ఇచ్చారు అన్న వివరాలన్నింటినీ కూడా బయట పెట్టబోతున్నారు.